బైబిల్లో నుండి ఒక మాటని ఈ పూట మనం ధ్యానం చేయబోతున్నాం. కీర్తనల గ్రంథము 30వ కీర్తన 5వ వచనం తీసుకోండి. కీర్తన 30వ కీర్తన 5వ వచనం. ఆమేన్, హల్లెలూయా. దాన్ని అండర్లైన్ చేయండి. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. ఒక ప్రభా జోజ్ బిద్దరు ఒక్కరు ఆమెన్ చెప్పారు. ప్రభా ఆయనకి ఆ వాగ్దానాన్ని అలానే నెరవేర్చండి. ప్రభా ఆయన విశ్వాసాన్ని గణపరచండి. ఆయన ఆమెన్ చెప్పినట్లుగానే ప్రభా దాన్ని అలానే సఫలపరచండి. ఆమేన్, హల్లెలూయా. కొద్ది గట్టిగా చేతులు ఇచ్చి పక్కన ఉన్న వాళ్ళకి చెప్పండి, రాత్రి ఏడుపు వచ్చిన உதயம். என்ன பண்ணி எங்கெங்கேயோ போறியப்பா, உன்னைய நம்பி கை கொடுத்தா எங்கே சங்கீதம் 29க்கு போயிருக்க நீ. சோத்ராண்டோரே, జవం முடிச்சோன்னே నేను తనియా సంతి ఉనకు జవం అనుకుని తన్ని తెలిసి నన్ను చూడండి. సాయంత్రం ఏమొచ్చినా, ఒకవేళ రాత్రి అంతా ఏముండొచ్చు. ఎంతమంది రాత్రి అంతా ఏడ్చి ఇక్కడికి వచ్చారు? జోక్ కాదు, జోక్ కాదు. ఇట్స్ నాట్ జోక్, ఇట్స్ వెరీ సీరియస్. చేతుల పైకి ఎత్తమ్మా. వెరీ గుడ్. చూడండి ఎన్ని చేతులు రాత్రి అంతా ఏడ్చున్నారు. వీళ్ళందరూ ఏడ్చి నా ప్రసంగాన్ని మార్చేశారు వీళ్ళు. నేను రాత్రి 1 గంటకి పనుకున్నాను. ప్రభు నన్ను తెల్లవారుజామున 4ంటికి లేపారు. నేను 4ంటికి లేచిన వ్యక్తిని 7:30 దాకా అట్లానే కూర్చొని ఉన్నాను. అలానే ప్రభు సన్నిధిలో భాషలో మాట్లాడుతూ ప్రార్థనలో ఉంటా ఉంటే ప్రభు ఈ వాక్యాన్ని నా ముందుకు తీసుకొచ్చారు. వాస్తవానికి నేను వేరే ఒక వర్తమానం నా మనసులో ముందు ప్రభు పెట్టారు. ప్రభు మనసులో పెట్టిన ఆలోచనకును ప్రభువే ఇచ్చిన దానికి చాలా తేడా ఉంటుంది. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. కొద్ది గట్టిగా చెప్పండి. వాక్యం అంటుంది, ఏమొచ్చినా సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను. రాత్రి అంతా ఏముండిందంట? ఒక ఏడుపు. ఆ రాత్రి అంతా ఉన్న ఏడుపు ఉదయమున ఏం తీసుకొస్తుందంట? ఎంతమంది విశ్వసిస్తూ ఉన్నారు దాన్ని? హల్లెలూయా. சாயங்காலத்தில் அழுகை என்றாலும் அதிகாலையில் ஒரு மனமகிழ்ச்சி காத்திருக்கிறது. விடிய காலத்தில் களிப்பு உண்டாகும். ஆமென். పక్కన இருக்கவங்களை பார்த்து சொல்லுங்கள், நீங்கள் సంతోషపడుகிற ஒரு நேரம் வருகிறது. చెప్పండి, మీరు సంతోషించే ఒక కార్యము జరగబోతోంది. మీరు ఏడ్చిన విషయాలలో ఒక సంతోషం రాబోతోంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రానున్న 7 రోజులు మీరు కౌంట్ చేసుకోండి. ప్రభు ఆత్మ నాతో చెప్పిన మాటలు నేరుగా తీసుకొస్తున్నాం మీ దగ్గరికి. రానున్న 7 దినాలలో అత్యానంద భరితులయ్యే కొన్ని కార్యాలకు మీరు సిద్ధంగా ఉంటారు. హల్లెలూయా. కొన్ని విషయాలలో మీరు ఎంత ప్రయత్నం చేసి కూడా విఫలమైపోయి ఉన్నారు. కొన్ని విషయాలలో ఆలోచనకు గురి అవుతూ ఉన్నారు. కొన్ని విషయాలలో ఏడుస్తూ ఉన్నారు. సహాయం లేదని ఏడుస్తూ ఉన్నారు. కొన్ని సమయాలలో దీని నుండి ఎలా బయటికి రావాలని ఆలోచన చేస్తున్నారు. కొన్ని సమయాలలో దీనికి పరిష్కారం ఎలా, ఏం చేయాలి అన్నదాని గురించిన ఒక కలవరం అంతరంగంలో ఉంది. నాకు తెలియదు మీరు ఏ విషయాన్ని గురించి ఈ వారమంతా ఏడ్చారో నాకు తెలియదు. కానీ ప్రభు నాకు చెప్పారు, కుమారుడా, ఒకవేళ సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి ఉంటే ఉండొచ్చు, కానీ నాకు నా పిల్లల కన్నీళ్ళు చూసేటప్పుడు నేను జాలి పడకుండా ఉండలేను.
వారి మీద నేను దయ చూపించకుండా ఉండలేను. నా దయ వేకువ తెల్లవారుచుండగా ఆ ఏడ్పును అలాగనే సంతోషంగా మార్చగలిగిన శక్తి కలిగింది. ద ఫేవర్ ఆఫ్ గాడ్ కెన్ చేంజ్ యువర్ సిచ్యువేషన్. రాత్రి పండుకునేటప్పుడు రాత్రి అంతా కూడా ఆలోచనకు గురి అయ్యి ఆ ఏడ్చి ఆ ఏడుపుతోనే రాత్రిలో నిద్రపోయిన సందర్భాలు. కొన్ని విషయాలు అంతరంగాన్ని చీల్చివేసే విషయాలు ఉన్నాయి. అది బయట ఎవరితో పంచుకోలేని సందర్భాలు. ఎవరికైనా చెబుదామా అంటే అందరూ మనల్ని ఎక్కిరిస్తారు, అవమానంగా మాట్లాడతారు, మన గురించి ప్రాపగండం చేస్తారు. బయట చెప్పలేము, కానీ అది అంతరంగంలో రగులుతూ ఉన్న సందర్భాలు. అది ఎంత దుఃఖం, అది ఎంత బాధ అంటే రాత్రి అంతా ఏడ్చేంత దుఃఖం, రాత్రి అంతా కుమిలిపోయేంత బాధ అది. కానీ వాక్యం అంటుంది ఉదయం అనేది ఒకటి ఉంది, రాత్రితో ఆగిపోదు. రాత్రితో మీ జీవితాలు ముగించబడవు. ఖచ్చితంగా ఒక మార్నింగ్, ఒక ఉదయం మీ కొరకు సిద్ధపరచబడి ఉంది. మీరు రాత్రిలోనే ఆగిపోరు, ఉదయం వస్తుంది ఖచ్చితంగా. ఆ ఉదయంలో సంతోషం మిమ్మల్ని ఎదుర్కొని వస్తుంది. ఆ సంతోషం ఏంటంటే అది మీరు ప్రార్థించిన, యాచించిన, చింతించిన విషయాలు, అది మీ మనస్సులో తలంపులో భారముగా మెదులుతున్న విషయాలను గురించిన సంతోషాన్ని మీ ఎదురుగా ప్రభు తీసుకొస్తూ ఉంటారు. ఎంతమందికి అర్థమవుతూ ఉంది? పక్కనున్న వారిని చూసి ఒక హైఫై ఇచ్చి చెప్పండి, ఇక నేను చింతపడను. చెప్పండి, ఇక నేను ఏడవను. హల్లెలూయా. దేవుడు మీ దగ్గర ఈ సందర్భంలో చూస్తున్న విషయం ఏంటంటే ఒక సంతోషాన్ని హృదయంలో కలుగు చేస్తారు. చూడండి, ఏడుపు ఎందుకు వచ్చింది, ఎందుకు ఏడుస్తున్నావు, నీ ఏడుపుని నేను నీ కన్నీళ్ళు తుడుస్తాను, లేకపోతే నేను ఆ సమస్య నుండి విడుదల ఇస్తాను, లేకపోతే నేను అది చేస్తాను ఇది చేస్తానని దేవుడు చెప్పటం కాదు. వాక్యం అంటుంది ఆ దుఃఖానికి, ఆ ఏడుపుకి ఔషధం ఏంటంటే సంతోషం. ఒక సంతోషాన్ని హృదయంలో పెడతారంట. పక్కన ఉన్న వాళ్ళని చూసి చెప్పండి, ఏం పెడతారు? స్వామి, ఏం దోలాడుతున్న వాక్యమా, మెసేజా? విను శ్రద్ధగా. హృదయంలో ఏం పెడతారు? గట్టిగా పక్కన వాళ్ళని చూసి చెప్పండి, మీరు ఏడుస్తున్నప్పుడు, మీరు దుఃఖపడుతున్నప్పుడు, ఆలోచన చేస్తున్నప్పుడు, మీరు ఏం ప్రార్థన చేయాలో తెలియక ప్రశాంతంగా దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు ఏం చేస్తాడు ఆయన? ఏం చేస్తాడు? మీ హృదయంలో సంతోషాన్ని పెడతాడు. హల్లెలూయా. కొద్ది గట్టిగా చెప్పండి. నేను ఈరోజు ఈ ఆరాధన మీరు ముగించి వెళ్ళేటప్పుడు ఇక్కడ నుండి మీరు ఏం తీసుకెళ్తారంటే ఆ సంతోషాన్ని తీసుకెళ్తారు. మీరు ఆ ఆనందముని ఇక్కడ నుండి తీసుకెళ్తారు. ఏడుపును తీసుకెళ్లరు, ఆ బాధను తీసుకెళ్లరు, ఆ దుఃఖాన్ని తీసుకెళ్లరు, ఆ కలవరాన్ని, భయాన్ని తీసుకెళ్లరు. ఇక్కడ నుండి మీరు తీసుకెళ్ళేది ఆ సంతోషాన్ని తీసుకెళ్తారు. హల్లెలూయా. చదవండి, యోహాను సువార్త 16వ అధ్యాయంలోకి రండి ఒకసారి. యోహాను సువార్త 16, త్వరగా చూడండి కొన్ని మాటలు. 16:20. ఎస్. అందరు కలిసి ఆ మాట చదువుతారా? ఇప్పుడు బ్రదర్ చదివిన మాట అందరు కలిసి చెప్పండి, గట్టిగా చదవండి. మీరు ఏడుస్తారు, అపవాది మిమ్మల్ని ఏడిపిస్తాడు, అపవాది మిమ్మల్ని దుఃఖపెడతాడు, కలవరాలను పుట్టిస్తాడు, ఆలోచనలు తారుమారు చేస్తాడు. డోంట్ వెరీ, నేను సంతోషాన్ని కలుగు చేస్తాను. నేను సంతోషాన్ని కలుగు చేస్తాను. వాడికి ఏడిపించడం తెలుసు, వానికి బాధ పెట్టడం తెలుసు, కలవర పెట్టడం తెలుసు, కానీ నా ప్రజలను సంతోషపరచడం నాకు తెలుసు. నా జనులను ఎలా సంతోషపరచాలో, వారి హృదయాలను ఎలా ఆనందభరితులుగా చేయాలో, వారి తల మీద ఎలా ఆనంద తైలమును పోయాలో నాకు తెలుసు.
పక్కనున్న వారిని చూసి చెప్పండి, ఒక సంతోషం పరము నుండి వస్తూ ఉంది. హల్లెలూయా. ఒక ముగ్గురికి చెప్పండి, ఇది వరకు లేని ఒక సంతోషంతో మీరు ఇక్కడ నుండి వెళ్ళబోతున్నారు. మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా. 21వ వచనం అందరూ చూడండి, నేను చదువుతాను. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టనని సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము. నన్ను చూడండి, ఈ ఏడుపు, ఈ దుఃఖము, లేకపోతే ఈ శోధన, లేకపోతే ఈ శ్రమల గుండా వెళుతున్న మార్గం ఏం చేస్తుందని చెప్పానంటే, ఒక క్రొత్త జన్మను ఇవ్వబోతా ఉంది. ఏదో ఒక దేవుని యొక్క నూతనమైన కార్యాన్ని మన జీవితంలో జన్మింపజేయటానికే ఈ మార్గము గుండా నేను వెళ్ళాల్సి వస్తుంది. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. ఇంకా కొద్ది గట్టిగా చెప్పండి, ఇంకా కొద్ది గట్టిగా. ఎందుకు ఏడుస్తూ ఉన్నాను? ఎందుకు నా దుఃఖము? ఎందుకు ఈ శ్రమల గుండా వెళుతున్నాను? ఎందుకని ఇలాంటి పరిస్థితులు నాకే ఎందుకు సంభవిస్తూ ఉన్నాయి? ఒకటి తర్వాత ఒకటి ఎందుకని నా మీద విరుచుకుపడుతూ ఉంది? వాక్యం అంటుంది, ఆమె ఆ బిడ్డను కనిన తర్వాత ఏదైతే ఆమె జన్మనివ్వాలనుకునిందో ఆ జన్మని ఇచ్చిన తర్వాత ఆమె వేదనను మరి ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకోదంట. హల్లెలూయా. మార్చి మాసంలో మీరు కొన్నిటికి జన్మనివ్వబోతున్నారు. ఆధ్యాత్మికమైన జన్మ జరగబోతా ఉంది. ఆత్మ మండలములో అపవాది మిమ్మల్ని ఎంత ఏడిపించాడో, మనుషులు మిమ్మల్ని ఎంత ఏడిపించారో, శత్రు పోరాటాలు మిమ్మల్ని ఎంత ఏడిపించాయో, నలగొట్టాయో, ఇవన్నీ చూస్తూ కూడా దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నట్టు అన్న ప్రశ్న కూడా మీకు వచ్చింది. కానీ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ప్రభు చెబుతున్న విషయం ఏంటో తెలుసా? నీలో నుండి నేను ఒక క్రొత్త విషయాన్ని బయటికి తీసుకురావాలనుకున్నాను. ఇప్పుడు పక్షిరాజు తన ఈకలు మొత్తం పీకేసి రక్తపు మొడుగులో అది ఉండటానికి గల కారణం ఏంటంటే, అది తన్ను తాను వేదన పరుచుకోవడానికి, తన్ను తాను రక్తపు మడుగులో పొరలడానికి కారణం ఏంటంటే, ఏదో ఒక క్రొత్తది తనలో నుండి మొలవటానికి కొరకు, రావటానికి కొరకు అది కనిపెడతాం. అది బాధపడుతున్న సమయం కాదు, అది వేస్ట్ అయిపోయిన టైం కాదు, అది దుఃఖపెడుతున్న సమయం కాదు. మరింత అధికమైన బలముతో నేను పైకి లేవటానికి ప్రభువును నా మార్గంలో తీసుకెళ్ళారు. హల్లెలూయా, హల్లెలూయా. పక్కన వాళ్ళు చూసి చెప్పండి, మరింత బలంతో మీరు లేవబోతున్నారు, మరింత శక్తితో మీరు లేవబోతున్నారు. నెక్స్ట్ వచనం, 22వ వచనం. అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మిమ్మల్ని మరలా చూచెదను, అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతోషము ఎవడు మీ యొద్ద నుండి తీసివేయడు. హల్లెలూయా. అందరూ చెప్పండి గట్టిగా, నా సంతోషమును ఎవడు నా యొద్ద నుండి తీసి వెయ్యజాలడు. ఇది ఎట్టా ఉందంటే, పో మా తల్లి కాదు, పోమ్మా సై పో మాట కాదు, గట్టిగా చెప్పాలా. మీ స్వరాలు ఇక్కడ ఎంత ధ్వనిగా పలుకుతున్నాయో ఆత్మ మండలములో అంత ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. కమాన్, గట్టిగా చెప్పండి, నా సంతోషము இனியதானா வரைகிறது அப்புறமா எனக்கு கொடுங்க, போகும்போது கொடுத்துட்டு போய். హల్లెలూయా. చెప్పండి కొద్ది గట్టిగా, నా సంతోషము ఇప్పుడు పక్కన ఉన్న వాళ్ళు చూసి చెప్పండి, మీ సంతోషాన్ని ఎవరు మీ దగ్గర నుండి తీసేయలేరు. మీ సంతోషాన్ని మీ దగ్గర నుండి తీసే సత్తా ఎవరికి లేదు, మీకు తప్ప. నా మాట ఎంతమందికి అర్థమైంది? ఎంతమందికి అర్థమైంది? మీరు బాగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, సడన్గా దిగాలైపోతారు. చూసారా కొంతమందిని అట్లా?
సడన్గా ఆలోచనకు గురైపోతారు. సడన్గా ఏదో చింతిస్తూ ఉంటారు, ఏదో విషయాన్ని గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. సడన్గా అకస్మాత్తుగా ఏంటంటే ఆ సంతోషాన్ని వాళ్ళే ఆఫ్ చేయగలరు. మీరు బాగా గమనించండి, మీ జీవితంలో దేవుడు మీకు ఇచ్చిన ఒక ఉన్నతమైన ఆశీర్వాదం, డబ్బు, బంగారము, ఆస్తియో, ఐశ్వర్యమో అది కాదు. ఆయన మీకు ఇచ్చిన ఒక ఉన్నతమైన ఆశీర్వాదం ఏంటంటే సంతోషం. ఆమె అందుకే ప్రభు చెప్తున్నారు, మీ సంతోషమును ఎవడును ఇట్లా చెప్పండి, ఇట్లా ఫస్ట్ గారు మీరు బాగా చెప్పారు. ఇంటికి పోయానా, పోయి కూర్చోగానే సాతాను ఒకటి సంతోషంగా పోయాను పాస్టర్ గారు. ఒక్క మాట అనేసరికి ఎంత నలిగిపోయి కుమిలిపోయి వేసారిపోయానంటే, ఇంతేనా దేవుడు చేసింది నాకు అని ఒక్క నిమిషంలో నా ప్రాణం అంతా అల్లకల్లలో. ఏమైంది? నేనంటాను, యేసుప్రభువే చెప్పారు, లోకంలో మీకు శ్రమ ఉంది. లోకంలో మీకు ఏముంది? శ్రమ ఉంది, పోరాటం ఉంది. కానీ దానిని మీరు ఎట్లా ఎదుర్కొంటున్నారు? దానిని ఎట్లా ఎదుర్కొంటున్నారు? అట్లా కాదు ఎదుర్కోవాల్సింది. ఓ ఇదే ఆ సమస్య, ఏం పర్వాలేదు, నా భారం ఆయన మోస్తాను, నాకెందుకు ఇదంతా, నేను ఆయన ఆరాధన చేస్తాను, నేను ఆయనలో సంతోషంగా ఉంటాను, ఈ సంగతి ఆయన చూసుకుంటాను, ఇది నాది కాదు. నేను ఆయన రక్తంతో కడగబడ్డాను, ఆయన బిడ్డను అయిపోయాను, ఆయన ఆత్మచేత నన్ను ముద్రించేశాడు, నేను ఆయనకు పెండ్లి కుమార్తెగా ఉన్నాను. ఇక నా గురించి నేను ఆలోచించేదానికి ఇంకా ఆయన్ని నేను పెళ్లి చేసుకోవటం ఎందుకు? ఇక అడగండి పక్కన సిస్టర్లు, ఈ మాట అడిగితే బాగుంటుంది. నా మాట అర్థమైందమ్మా? ఇప్పుడు ఒక భార్యాభర్తలు ఒక ఇంట్లో ఉన్నారనుకోండి, ఆ భార్యాభర్తలు ఉన్నటువంటి ఇంట్లో ఎవరు పడితే వాళ్ళు వచ్చి భార్యను తిట్టడానికి, కొట్టడానికి, ఎవరైనా వచ్చి భార్యను తిట్టచ్చు, కొట్టచ్చు, ఏమైనా అనవచ్చు అని చెప్పి భర్త కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చొని పకోడీలు తింటా ఉంటాడా? అమ్మా చెప్పండి, మాట్లాడండి. మహిళా మండలి వారు అందరూ వచ్చారు, చెప్పండి అమ్మా. చేయరు, ఏం చేస్తారమ్మా? మాట్లాడండి, ప్రాక్టికల్గా మాట్లాడండి. సేమ్ అట్లానే యేసుప్రభు ఏం చెప్పారు? నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డును ముడుతున్నాడు. నీ మీద ఏదైనా విషయం వస్తుందని చెప్పానంటే దానికి 100% వేగంతో నేను అక్కడ ముందు ఏం చేస్తాను, పని చేస్తానన్న అభయం ఏం చేశాడు? అక్కడ చూసి చెప్పండి, అభయ తండ్రి మనకు అభయం ఇచ్చి ఉండగా భయం ఎలా? ఏమిచ్చాడు మనకి? అభయం ఇచ్చాడు. భయం ఏంటి ఇంకా? ఆమె మీరు ప్రతిరోజు జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఏంటంటే, ఆ లాకర్లో పెట్టిన డబ్బుని, బంగారాన్ని కాదు. ప్రతిరోజు జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఆయన ఇచ్చిన సంతోషాన్ని ఏం చేయాలి? మీరు జాగ్రత్తగా చూసుకోవాలి, దీన్ని కాపాడుకోవాలి. వీళ్ళతో మాట్లాడితే నా సంతోషం పోయితే, సమాధానం పోయిద్ది అంటే ఆపేయ్. ఎందుకు అంతసేపు మాట్లాడటం? ఆ మాట అర్థమైందమ్మా మీకు? ఇప్పుడు నా దగ్గర ఫోన్ ఉంది, చాలామందికి కంప్లైంట్ ఏంటంటే, ఇప్పుడు మీ దగ్గర కాదు, సంఘం నుండి కాదు, బయట నుండి కూడా చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. పాస్టర్ గారు మీ ఫోన్ అసలు కలవట్లేదు, మీ ఫోను కలవట్లేదండి. నేనన్నా అది కలిసిద్ది, నేనే కలవకూడదని అటు పెట్టాను. నా మాట అర్థమైందమ్మా? ఎందుకు కలవకూడదు పాస్టర్ గారు? ఎందుకని అట్లా, మీరు ఎందుకని అట్లా పెట్టారంటే, అది నా ఫోను, అది నా ఇష్టం. నాకు కావాలన్నప్పుడు నేను ఆన్ చేసి ఏం చేస్తాను, మాట్లాడతాను. నాకు వద్దన్నప్పుడు ఏం చేసి పెట్టుకుంటాను.
కోన్ హేతు పూచనెక్కెళ్ళి అమ్లోగంకో అంటే నేనేమన్నానంటే మీరు తరచుగా చేస్తామంటే వచ్చిందని చెబుతున్నాను అంతే, మళ్ళీ ఏం తిట్టలేదు నేను. హల్లెలూయా. అమ్మ అర్థమైందా అర్థం కాలేదు మీకు? నా పని ఏంటంటే ఇప్పుడు జోజి బిదరది ఒక విషయం నేను వినాలి, ఇటు నుండి మన సహోదరి నాగమ్మది ఒక విషయం వినాలి, అటుపోతే మన ఆదయ బ్రదర్ది ఒక విషయం వినాలి, అటు చంద్ర బ్రదర్ది ఒక విషయం వినాలి, ఇటు శంకర బ్రదర్ది ఒక విషయం, ఇటు రత్నం బ్రదర్ది ఒక విషయం వినాలి. నా బుర్ర ఎంత? అడగండి. పాస్టర్ గారి బుర్ర ఎంత? పాపం అడగండి ఎంత? మీకంటే నాకేమైనా ఎక్కువ ఉందా? అడగండి అమ్మా పక్కన వాళ్ళని. అందుకని నేనేం చేశానంటే, ప్రభా సంఘ బిడ్డలందరినీ ఏం చేస్తున్నానంటే నా మైండ్లో తీసుకొస్తున్నాను. ఎందుకు నవ్వుతావా నువ్వు? ఇట్టేటప్పుడు నవ్వు మాకు. వినండి, సంఘ బిడ్డలందరినీ ఏం చేస్తాను? నా మైండ్లోకి తీసుకొస్తాను, మనసులోకి తీసుకొస్తాను. ప్రభువా నీ చిత్తమును వీరు సంపూర్ణంగా చేయుదురుగాక, ప్రతి సాతాను యొక్క దాడి నుండి ప్రతి కుటుంబం తప్పించబడునుగాక, రాకడ కొరకైన సిద్ధపాటు ప్రతి బిడ్డ కలుగునుగాక, ప్రార్థనని బలిపీఠాలు నిరంతరం కుటుంబాల్లో మండునుగాక అని కొన్ని విషయాలను నా స్టైల్లో నేను కొన్నిటిని చెప్పి నా ఆత్మలో మీకు నాకు ఎవరికి అర్థం కాని భాషలో ప్రార్థన చేసి ఆపేస్తాను. హల్లెలూయా. అందుకని ఫోన్ తీసుకొని పొద్దున్నే, హలో బాగుండరమ్మా, ఏం కూర చేశారు ఇవాళమ్మా, మేము మధ్యాహ్నం రావచ్చా భోజనానికి, పొద్దున టిఫిన్కి రమ్మంటారా, పొద్దున టీకి రమ్మంటారా, ఈరోజు గృహ దర్శనానికి వద్దామని ప్రేరేపించబడ్డా. ఇవన్నీ ఏం లేవు మనకి. ఏదైనా ఉంటే వ్యవహారం ప్రార్థన గదిలో చూసుకుంటాం మీ సంగతి. ఏదన్నా నాకు మీ గురించి దేవుడు తెలియజేస్తే నేనే ఫోన్ చేస్తాను మీకు ఏదైనా అత్యవసరమైనప్పుడు నాకు చేస్తారు, లేదా నేనేం మీకు అందనంత దూరంలో అమెరికాలో లేను, తప్పుమని ఆటో పెడితే 10 రూపాయలు 3 కిలోమీటర్ సత్తనపల్లిలో ఉన్నాను. హల్లెలూయా. అది గట్టిగా చెప్పండి. నా బాణి ఏంటంటే ప్రజల వెనక నేను ఉండటం కాదు, దేవుని వెనక నేనుంటే మీరు సేఫ్గా ఉంటారు. మీ వెనక నేనుంటే మీకు సేఫ్టీ లేదు, మీకు లేకపోగా నాకు కూడా ఉండదు. ఇది అవసరమా? అడగండి. ఇది అవసరమా? మనకి ఇది అవసరమా? పక్కన వాళ్ళు చేతులు చెప్పండి, పాస్టర్ గారి పని చేయనియండి. అందుకని అపోస్తులు ఏం చేశారంటే 2 పనులు ప్రధానంగా ఎంచుకున్నారు. ఒకటి, ప్రార్థించుట ఎందును వాక్యము ధ్యానించుట ఎందును మేము ఎడతెగక ఉండవలసినది కనుక మిగిలిన కార్యములు చేయుటకు తగిన ఆత్మజ్ఞానం గలవారిని ఏర్పాటు చేసి మీరు గదిలోకి పదండి అన్నారు. ఎవరిని? మా బోట్ వాళ్ళని. ఇప్పుడు ఆ పనే చేస్తున్నాం ప్రస్తుతం. ఎంతమందికి అర్థమైంది? సరే, మీ సంతోషాన్ని ఎవరు? గట్టిగా ఇప్పుడు ఇంకొకటి చెబుతున్నాడు, మీ సంతోషమును ఎవడు మీ యొద్ద నుండి తీసివేయడు. 24, ఇది వరకు మీరు ఏమీ నా పేరట అడగలేదు. కొద్దిగా పైకి పోనీ నాయన. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకేమైద్దామా? పక్కన వాళ్ళని చూసి చెప్పండి, మీ సంతోషం మీకు ఏం కావాలో ఏం చేయండి, అడగండి. దేవుడు అంటున్నాడు, మీ సంతోషం పరిపూర్ణమయ్యేటట్లు మీరు అడగండి, నేను మీకు ఏం చేస్తాను? ఇస్తాను. ఏ విధము చేతనైనా మీరు అడిగే ప్రతిదీ కూడా నేను చేయటానికి సిద్ధంగా ఉన్నాను. ఎట్లా చేస్తాను? ఎందుకు చేస్తానంటే మీ సంతోషం పరిపూర్ణం అవ్వాలని చేస్తాను నేను. హల్లెలూయా. అది గట్టిగా చెప్పండి, సంతోషమే హల్లెలూయా. ఇప్పుడు ఒక బండి వెళ్తుంది అనుకోండి, ఆ బండి ఇంకా ముందుకు పోయడానికి తొయ్యాలి. యాడు సంతోషం దాను వెనిక్కిరా అన్నట్టు పాడారు మీరు. ఇప్పుడు ఎట్ట పాడాలి మనం? సంతోషమే సమాధానం, సంతోషమే
చెప్పనా సఖ్య అందరూ ఈ సంతోషము నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము. హల్లెలూయా హల్లెలూయా. ఎంత సంతోషంగా ఉన్నారు మీరు? అడగండి పక్కన వాళ్ళని, సంతోషంగా ఉన్నారా? హల్లెలూయా. కొంతమందికి డబ్బు ఉంటేనే సంతోషం వస్తుంది. అలాగే చేతిలో డబ్బు ఉంటే ఆ ముఖం కళ వేరుగా ఉంటుంది. ఊరకనే పాటలు వస్తాయి. కానీ ప్రభు ఇచ్చే సంతోషం ఎట్లా ఉంటుంది చెప్పండి? ఏమి ఉన్నా లేకపోయినా ఈ సంతోషం మాత్రం ఆగదు. ఆమె మీ పక్కన ఉన్న వాళ్ళు ప్రభులో ఎల్లప్పుడూ సంతోషంగా ఉన్నారా లేదా అని తెలియాలంటే వాళ్ళు ఎప్పుడూ చూస్తే నవ్వుతూ ఉంటారు. అట్లా ఉన్నారేమో చూడండి పక్కన వాళ్ళు. ఎక్కువసేపు చూడము అక్కడ వాళ్ళు. హల్లెలూయా. ఇప్పుడు అరుణోదయం ఏం కలుగుతుంది? సంతోషం. 46వ కీర్తన 5వ వచనంలోకి రండి. త్వరగా కొన్ని మాటలు చెప్పి నేను ముందుకు వెళ్తాను. త్వరగా ఓకే. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఎక్కడున్నాడమ్మా? ఆ పట్టణంలో ఉన్నాడు. దానికి చలనము లేదు. అరుణోదయం అనే దేవుడు దానికి. పక్కన ఉన్నవారని చూసి చెప్పండి, మీరు కలవరపడాల్సిన అవసరం లేదండి. ప్రభు మీకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఎందుకని ఆ పట్టణంలో ఎవరున్నారు చెప్పండి? నా హృదయంలో ఎవరున్నారు? ప్రభు ఉన్నారు. నా హృదయం అనే ఆలయంలో ప్రభు జీవిస్తూ ఉన్నాడు. ఆయన సంచారం నాలో ఉంది. ఆయన ఆత్మ నాలో జీవిస్తూ ఉంది. కనుక నేను భయపడాల్సిన అవసరం లేదు. అరుణోదయమున నాకు సహాయం ఖచ్చితంగా దేవుని దగ్గర నుండి వస్తుంది. నిశ్చయமான ஒரு உதவி எனக்கு தேவனிடத்திலிருந்து வரும். ఖచ్చితమైన సహాయం వస్తుంది. ఒకవేళ రాత్రి నేను అవసరాల గురించి బాధపడుతున్నా, ఉదయం అయ్యేసరికి నా అవసరాలకు కావలసిన సహాయము, మార్గము, ద్వారము ప్రభు ఖచ్చితంగా తెరుస్తాడు. ఖచ్చితంగా ఓపెన్ చేస్తాడు దేవుడు. హల్లెలూయా. ఈ సంతోషం ఏం చేస్తుందంటే మీకు ఒక నిరీక్షణని ఇస్తుంది, ఒక ధైర్యాన్ని ఇస్తుంది, ఇక ముందుకు వెళ్ళటానికి కావలసిన బలాన్ని ఇస్తుంది. ఏంటిది అది? సంతోషం. ఆమె పక్కన వాళ్ళని చూసి చెప్పండి, మీరు సంతోషంగా ఉండాలంటే ఎల్లప్పుడూ పాటలు పాడుతూ ఉండాలి. నేను పోయిన వారం అడిగాను, ఎంతమంది పాటలు పాడుతున్నారు రోజు? పాస్టర్ గారు పాటలు వినటమే కానీ పాడటం తక్కువలేండి, మాకు స్వరం అంతగా బాగోదులేండి. మిమ్మల్ని పాడుతా తీయగా ఈటీకి ఎవరు పిలిచారాడా? మీకు గొంతుతో పనే ఉందమ్మా. మీకున్న గొంతుతో పాడి దేవుని మహింపరచండి. మీకున్న స్వరంతో యేసయ్యను గణపరచండి. నువ్వు ఎప్పుడైతే అలా నీ స్వరముతో, నీ పూర్ణ హృదయముతో పాడి ప్రభుని మహిమపరుస్తావో పరలోక సంతోషం లోపలికి వచ్చేస్తుంది. పరలోకములు ఏమీ లేదు, దుఃఖము లేదు. పరలోకములు ఏమీ లేదు, ఏడుపు లేదు. అక్కడ కన్నీరు లేదు, అక్కడ వ్యాధి లేదు. అక్కడ ఏముందంట? పరలోక రాజ్యం అంతయు పరిశుద్ధ ఆత్మయందలి ఆనందముతో నింపబడి ఉన్నదంట. హల్లెలూయా. ఈ నెహెమ్యా అనేటటువంటి వ్యక్తి రాస్తూ చెప్తాడు, మీరు యెహోవా యందు ఆనందించుట వలన ఏం పొందుకుంటారు? బలం పొందుకుంటారు. ఆయన బూస్ట్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అన్నాడు. అసలు కనబట్ల ఈ మధ్య ఎడిపోయాడు, ఎనర్జీ తగ్గిపోయినట్టున్నారు. బాగా వినండి, ఒక వ్యక్తికి జీవితంలో ఆధ్యాత్మికమైన బలం తనను ఏ పోరాటం మీదైనా దాటుకొని ముందుకు వెళ్ళటానికి సహాయం చేస్తుంది. అసలు అవసరమైన బలం ఆధ్యాత్మికమైన అంతరంగ బలం. అయితే అది ఎక్కడ కలుగుతుందంట? ఆయనలో మీరు ఆనందించేటప్పుడు మీకు ఆ బలం కలుగుతుందంట. ఈ ఆనందం ఎక్కడి నుండి వస్తుంది? ప్రభు ఇస్తున్నాడంట మనకి. కొద్ది గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు మన వాళ్ళు ఏమనుకుంటారంటే, దేవుని దగ్గర నేను ఏడ్చి 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 ప్రార్థన చేయగానే దేవుడు ఒక కొప్ప తీసి
బాగా ఏడుతున్నావు, నువ్వు ఉంచుకో, జాగ్రత్త పెట్టు, ఇది పెట్టుకొని వాడుకో, మళ్ళీ ఏమైనా అవసరం అయితే ఏడు, నువ్వు ఏడితే మళ్ళీ ఇస్తాను నేను, సరేనా? నీకు నాకు మధ్య ఉన్న నిబంధన ఏంటంటే ఏడుపు. చెప్పండమ్మా, నీకు నాకు మధ్య ఉన్న నిబంధన ఏందయ్యా? ఏడుపు. ఎప్పుడు అవసరం వచ్చినా మీరు ఏం చేయాలి? అంటే అప్పుడు ఆయన ఒక 4 చిల్లర ఎత్తాడు అన్న. ప్రావీణ్యత కలిగిన, ప్రఖ్యాతిగాంచిన, అత్యంత అనుభవపూర్వకమైనటువంటి, అడుక్కునేటటువంటి జీవన శైలిని ఆధ్యాత్మికమైన ప్రపంచంలో జీవించేవారు ఎవరంటే క్రైస్తవులు. ఎంత మర్యాదగా చెప్పాను కదా నేను. సూపర్, అంతే. ఇది అర్థమయ్యేసరికి కూటమి అయిపోద్ది. హల్లెలూయా. కొద్ది గట్టిగా చెప్పండి. ఇంగ్లీష్లో చెబుతాను, చేతనైతే ట్రాన్స్లేషన్ చేసుకోండి. ప్రొఫెషనల్ బెగ్గర్స్ అంటారు వాళ్ళు. చేత అయిన వాళ్ళు మీరు ట్రాన్స్లేషన్ తర్జుమా చేసుకోవచ్చు. హల్లెలూయా. వాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే, ఆలోచన ఏంటంటే, ప్రతి దానికి దేవుణ్ణి ఏం చేయాలి? మనం గోజాడాలి, బతిమలాడాలి. చచ్చిపోతాను, ఈ పోతే చచ్చిపోతాను అట్టనంగానే. అమౌంట్ ఏంటి అయ్యా? అట్టనంగానే అప్పుడు చచ్చిపోతాను అంటున్నాడు. చివరి మూట ఇచ్చేద్దాంలే, ఏదో ఒకటి చేసుకుంటాడు. మళ్ళీ మూట మొత్తం శుభ్రం కట్టి, బాధపడమ్మా, ఈ మూట తీసుకో, జాగ్రత్తగా వాడుకో. అమ్మ, అర్థమైందమ్మా? మీరెవరు అసలు? అడగండి, మీరెవరమ్మా అసలు? కుమారులా, కుమార్తెలా? సరే, ఇంకా కొంతమందికి అర్థం కాల. గేటు బయట ఉండేవాళ్ళు ఎవరు, లోపల ఉండేవాళ్ళు ఎవరు? బయట ఉన్నవాళ్ళు ఎవరయ్యా? దాసుడు. లోపల ఉన్న వాళ్ళు ఎవరు? మీరెవరు? అడగండి వాళ్ళని, ఇప్పుడు తేలిద్ది. ఎవరు అంటున్నారమ్మా? నాని ఎవరంట? మా సిద్ధు ఏమంటాడు? కనుక్కోయ్యా కొద్దిగా. ఇట్టంటప్పుడు విచారించుకోవాలి మనం, అన్ని డీటెయిల్స్ తీసుకోవాలి మనం. ఎవరంట? శంకర మీద అడిగారా? రత్నం మీదని ఇంకా డీటెయిల్ తీసుకోండి. ఇట్టంటప్పుడే మీరు బయోడేటాన్ని తీసుకోవాలి. ఎవరు మనం? ఎవరమ్మా? నాగమ్మ, రత్న కుమార్ అడిగామా? నాగమ్మ అడుగు, కనుక్కో, విషయం గట్టి కనుక్కో. ఏంది? ఎవరమ్మా మనం? దేవుని కుమార్తెలము, కుమారులమైనప్పుడు ఇదేంది? ఒక ఆయన అడుక్కుంటా ఉన్నాడట. పోయి ఒక మార్వాడి దగ్గరికి పోయాడంట. ఆయన ఒక చెప్ప తీసుకొని పోతే ఆ మార్వాడి అర్థం కొద్ది కిందకు పెట్టి ఇట చూశాడట. ఆ ప్లేట్ని చూసి ఇటుకిరా అన్నాడట. ఏంది నా ప్లేట్ అడుగుతున్నాడు? ఈయన ఏమైనా అడుక్కోవడం స్టార్ట్ చేస్తాడా? ఆయనకి ఆలోచన లేదు. ఇటీ అన్నాడు. తీసుకొని ఇది ఎవరిది అన్నాడంట. ఎవరిదేంది? మా తాతదే, మా నాన్నదే, ఇప్పుడు నాది. అంటే 3 తరాలకు మేము ఏం చేస్తున్నాం అంటున్నాడు. సగౌరవంగా చెప్పుకుంటున్నాడు. మేము గత 3 తరాలుగా చేస్తున్నది ఇదే. అది మా ఆస్తి. ఇది నువ్వు లాక్కొంది కాక ఎవరిది అని అడుగుతావా? చేతనైతే బిచ్చం, లేకపోతే పల్లెం పెట్టి నేను పోవాలా? అరే పిచ్చోడా, ఇట్రా కూర్చోబెట్టు. ఇది ఎవరిచ్చారు నీకు? మా తాతగారు ఒక రాజుగారి ఇంట్లో ఆ మిగిలిపోయిన అన్నం అవన్నీ కూడా తెచ్చుకునేవాడు. మా తాతగారు ఆ రాజుగారి ఇంట్లో తెచ్చుకుంటా ఉంటే ఆ రాజుగారు కొన్ని నెలలు చూసి మా తాతను పిలిచి, అరే వీడి ఇంత దీనస్థితిలో ఉన్నాడే, పాపం వీడి జీవితాన్ని బాగు చేద్దామని చెప్పి ఏం చేశాడంటే ఒక బంగారు పళ్ళెం చేతులు ఇచ్చాడంట.
ఏమిచ్చాడు? ఒక బంగారు పళ్ళెం చేతులు ఇచ్చేసాడంట. ఆ ఇస్తా ఏం చెప్పాడంటే, దీన్ని పెట్టుకొని జాగ్రత్తగా బతుకు అన్నాడంట. వీడికి ఎట్ట అర్థమైంది? వీడికి ఇట్ట అర్థమైంది. ఆయన అట్ట చెప్పాడు, అందుకే సర్దిపోలు ఎక్కువ తినమాకండి. రాత్రిది పొద్దున చేసింది 4 పూటలకి ఫ్రిడ్జ్లో పెట్టి వేడి చేసి తిన అట్ట అయిపోద్ది. బంగారం ఏదో ఎండేదో పల్లెం ఏదో కూడా అర్థం కాకుండా అయిపోద్ది. ఎవరు వేస్ట్ అయిపోద్ది. వేస్ట్ అయిపోయిందా? ఈడ మొత్తం బుర్రపోతే వేస్ట్ అయిపోయింది. 3 తరాలు సర్దిపో ప్రభావం. ఎవరు చెప్పాలి ఈ బాధలు? అర్థమైందమ్మా మీకు? ఆఖరికి సరే కానీ ఇదంతా ఎందుకు నీకు అసలు అంటే, అరే పిచ్చోడ పనికి మాలోడ, ఇది బంగారం రా, ఇది మీ నాన్న మీ తాతలు పట్టుకొని మురికి చేసి బంగారం రంగే పూసి పడేశారు. రుద్దుతా చూడరా అని చెప్పి రుద్ది చూపిస్తే బంగారం తల మెరుస్తుంది. దాంట్లో ఆ తల పట్టుకొని ఏడుతున్నాడు. ఇది తెలియక నా కొడుక్కి కూతురికి అన్నం పెట్టలేకపోయాను. వాళ్ళు చనిపోయారు. నా భార్య ఈ పేదరికం చూసి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. నాకు ఇప్పుడు శరీరం అంత రోగం వచ్చేసి ఏది పడితే తిని నా శరీరం కూడా పాడైపోయింది. ఇంత అజ్ఞానం నా జీవితాన్ని ఎంత పాడు చేసేసింది. సరే ఇది తీసుకొని ఏమి ఇస్తావయ్యా అని చెప్పానంటే, రా కూర్చో అని చెప్పి కూర్చోబెట్టి మొత్తం తూకం చేసి, సరే కానీ ఏదన్నా సంచి ఉందా అన్నాడంట. ఎందుకు సంచి అన్నాడంట. డబ్బులు తీసుకోవటానికి రా అన్న. ఏమి ఎత్తావు ఇస్తే ఈ సంచులు అన్నాడంట. ఇదేగా అలవాటు. వేసి 100-2,000 వెయ్యి దీంట్లోనే వెయ్యి అంటాడు. అరే పిచ్చోడా పనికి వాళ్ళోడా, నీకు ఎట్ట చెప్పాలరా, నీ బుర్రేందరూ ఎట్ట అయిపోయింది నీకు అని ఆ మారువాడి పట్టుకున్నాను కూర్చోబెట్టి, కూర్చో ఉండరా అని చెప్పి లోపలికి పోయి ఒక సూట్ కేసు తెచ్చాడు. సూట్ కేసు తెచ్చి దీంట్లో 1,70,00,000 రూపాయలు ఉన్నాయి డబ్బులు, ఇది తీసుకొని పోయి బతుకురా అన్నాడు. ఏం సూట్ కేసు ఎత్తున్నావు ఏంది నువ్వు? పళ్ళెం తీసుకొని సూట్ కేసు ఎత్తావు అంటే ఇప్పుడు దీన్ని తీసుకొని పోయి నేను అడుక్కోవాలా? వీడికి ఇంకా రావట్లా, స్పష్టత రావట్లేదు వీడికి. అర్థమైందా మీకు? కాదు నాయన, దాని లోపల డబ్బులు పెట్టాను చూసుకో, జాగ్రత్తగా తీసుకెళ్ళి వాడుకో. మన పరిస్థితి కూడా అదే. బాప్తిజం పొందాం, రక్షణ పొందాం, మనకు ప్రభు ఇచ్చిన అధికారం తెలియలేదు. ప్రభు ఇచ్చిన అధికారం తెలియక ఇంకా ఏం పట్టిస్తున్నామని చెప్పానంటే, దేవా పాపిని. ఇంకా ఎంతకాలం తెలియదు, మేబీ ఇంకా 4 తరాలు కూడా అవ్వచ్చు. అమ్మా ఈ పాట నేర్చుకో, మంచిది. దేవా, తాత అదే పాడా, తండ్రి అదే పాడా, ఇప్పుడు ఈ కొడుకు అదే పాడు, కూతురు అదే పాడు, ఇక అందరూ అదే పాట. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, ఇంతకు ముందు తరం ఎట్లయినా ఉండొచ్చు, మీ దగ్గర నుండి తరాలు మారాలి, కుటుంబాలు మారాలి, స్థితిగతులు మారాలి, పరిస్థితులు మారాలి. మీరు మార్చటం కాదు, మీరు కథ తిప్పటం కాదు, మీలో ఒక ఆయన జీవిస్తూ ఉన్నాడు. మీరు ఆయన రక్తముతో కడగబడి ఉన్నారు. మీరు ఆయన పిల్లలు, మీరు ఆయన కుమారులు, ఆయన కుమార్తెలు. ఆయనకు మీరు అవకాశం ఇచ్చకూడదు. ఆయన కథ మారుస్తాడు, ఆయన జీవితాలను మారుస్తాడు. పెంట కుప్పల మీద నుండి దీనులను పైకెత్తి ఆయన చూపిస్తాడు. సిగటగల దొంగ ఊబిలో నుండి పైకి లేవనెత్తి చూపిస్తాడు. హల్లెలూయా. సంతోషం ఇచ్చేది ఎందుకో తెలుసా? ఆనందం ఇచ్చేది ఎందుకో తెలుసా? దాన్ని మీరు హ్యాండిల్ చేయటానికి. ఎంతమందికి అర్థమైంది?
మనకేంటంటే ప్రభు చేస్తానన్నాడండి, ప్రభు చూసుకుంటానన్నాడండి, అందుకని నేను కూడా చూస్తూ ఉన్నానండి. ఆ బిజినెస్లు ఏం లేవు, అధికారం ఇచ్చేశాడు. కుమారుడా కుమార్తెని అధికారం, కుమారుడా కుమార్తె నువ్వు పరలోకములో ఏది విప్పుతావో భూమి మీద నేను అది విప్పుతాను, నువ్వు భూమి మీద ఏది బంధిస్తావో నేను పరలోకంలో దాన్ని ఏం చేస్తాను, బంధిస్తాను. అధికారం ఎవరికి ఇచ్చారమ్మా? ఒక ముగ్గురికి తొందరగా చేతులు చెప్పండి, తర్వాత ముందుకెళ్దాం. ఎవరికి ఇచ్చారు అధికారం? పక్కన వాళ్ళు చెప్పండి, ఎవరికి ఇచ్చారు అధికారం? ఎంతమందికి చెబుతారు అధికారం నాకు ఇవ్వబడిందని? ఇప్పుడు అధికారం నాకు ఇవ్వబడితే నేనేం చేయాలి అడగండి. అధికారం నాకు ఇవ్వబడితే నేనేం చేయాలి? వాడాలి. దానికి మొత్తం మురికి అంటికూడదు. రక్షణ పాత్రను చేత పట్టుకొని వచ్చానయ్యా, అదేం లేదాడ. ఇక్కడంతా అధికారం వాడాలి. పక్కన వాళ్ళు చూసి చెప్పండి, అధికారం వాడేవారిదే దేవుని రాజ్యం. హల్లెలూయా. ఎర్ర సముద్రం కాడికి రాగానే మోసే గారు, మై లార్డ్, నా ప్రభువా, నా తండ్రి, నువ్వు ఎర్ర సముద్రం ఎట్ట చేయాలి, నేను ఇల్లే చంపేసేటట్టు. ఆయన వెనక నుండి పైన నుండి లే పైకిలే ఏదైనా ఆడ కొంచెం ప్రార్థన చేస్తాం, సాగిపో. ఎట్ట సాగిపోవాలి ప్రభు? చేతిలో ఏముంది? కర్ర ఉంది. సాబు రైట్, అందుకే ఇచ్చేది సంతోషం. హల్లెలూయా. పక్కన ఉన్న వాళ్ళని చూసి చెప్పండి, ఏడవటం కాదు, మూలగటం కాదు, జాగ్రత్తగా పట్టకరండి. బలిపీఠం మీద పోసి అర్పణేద్దాం. ఎందుకు పనికిరాదమ్మా అది? నువ్వు అధికారంతో లేస్తే అన్నీ నీ ఎదుట వంగుతాయి. ఏడవటం ఆపేసి, చింతపడటం ఆపేసి, కలవరపడటం ఆపేసి, చర్చించటం ఆపేసి, దాని గురించి సొనగటం గొనగటం పక్కన పెట్టేయి. ఇచ్చిన అధికారం లేవాలి. నాకెందుకు మొరపెడుతున్నావు నువ్వు? నాకెందుకు మొరపెడుతున్నావు అంటే, నువ్వు వాళ్ళు నన్ను చంపడానికి వచ్చా, నువ్వేమో నాకెందుకు మొరపెడుతున్నావు అంటే, నేను ఏడబోలిపోయి సముద్రంలో చచ్చిపోనా? కాదు, నేను నీకు అధికారం ఇచ్చాను. నాకు మొరపెట్టేది నువ్వు. నీకు అధికారం చేతులు ఇస్తే నువ్వు నాకు మొరపెడుతున్నావు ఏంటి? వాళ్ళట్నే చేసిన వాటి బుద్ధి లేదా నీకు? అధికారం లేనప్పుడు పని చేసావు. ఇప్పుడు చేతిలో ఏమి ఇచ్చాను నీకు? అది గట్టిగా మత్తయి సువార్త 10:1 చదవండి తొందరగా. కొద్దిగా జ్యూస్ ఏమైనా సప్లై చేయండి అయ్యా, పాపం అందరూ నీరసపోతున్నారు, ఎండలకాలం అయిపోయింది. ఓకే ఓకే. ఏమిచ్చారమ్మా? పక్కన వాళ్ళు చూసి చెప్పండి, మొత్తం ఇచ్చిపోయా. ప్రభు నేనేం చేస్తాను ప్రభు? ఆయన ఈ డైలాగులన్నీ పనిచేయవు. అదంతా పాత నిబంధన అయిపోయింది. కొత్త నిబంధనలో నీకు అధికారం ఇచ్చేసాను అన్నాడు. శంకర బిద్దరు క్యా బోల్తా తూ. హల్లెలూయా. కొద్ది గట్టిగా చెప్పండి, అధికారం ఎవరికి ఇచ్చారండి? ఒక 3 సార్లు గట్టిగా చెప్పాను, నాకు అధికారం అనుగ్రహించబడింది. ఆమె నాకేం అనుగ్రహించబడింది? ఇప్పుడు అనుగ్రహించబడిన అధికారం ఏం చేయాలి? కొద్ది గట్టిగా ఏ విధంగా వాడాలి? వ్యాధి మీద వాడండి. ఈ యొక్క కొండను చూసి ఎత్తబడి నువ్వు సముద్రంలో పడుమంటే, తన హృదయంలో సందేహించక తాను చెప్పినట్లయితే అది అలాగునే జరుగును. ప్రతి అధికారం ఎక్కడి నుండి వచ్చిందంటే ప్రభు వలన వచ్చింది. అన్ని నామముల కంటే పైనామముగా ఆయన నామమును హెచ్చించారంట.
సమస్త అధికారము, సమస్త ఆధిపత్యము ఇప్పుడు మన ప్రభువుదై ఉన్నదని వాక్యం అంటది. మరి సమస్త అధికారం, సమస్త ఆధిపత్యం ప్రభువుదై ఉన్నప్పుడు ఆ ప్రభువే ఎక్కడ నివసిస్తూ ఉన్నారు? అథారిటీ పర్సన్ ఎక్కడున్నారు? ఇప్పుడు మన జోజి బ్రదర్ ఉన్నారు. ఆయన కనుక ఇప్పుడు సీఎం ఫోన్ టచ్లో ఉన్నాడు అనుకోండి, ఎట్టుంటారు ఆయన? నమస్తే పాస్టర్, బాగున్నారా? సాయంత్రం ఇంటికి వచ్చి బల్ల ఇచ్చిపోయినా దర్శనం కూడా తీసి పెట్టాను, అది ఆన్లైన్లో చూసుకుంటాను. కార్ది ఏందా రేంజ్ ఎక్కడ నుండి వచ్చింది? ఏమీ లేదు, సీఎం బిఏ నెంబర్ ఉంది అంతే. ఆయన 5 సంవత్సరాలు ఉండడం 10 సంవత్సరాలు తెలియదు మనకి. ఒక సీఎం నెంబర్ ఫోన్లో యాడ్ అయినందుకే రెక్కలు ఎట్టొచ్చి, గుండె ఎట్టొచ్చి, నడక మారి, స్టైల్ మారి. ఏం పాస్ గారు ఫోన్ చేపిద్దామా? వేసేద్దామండి. మరి సమస్త అధికారమును కలిగిన వ్యక్తి ఇప్పుడు నాలో ఉన్నాడు అని అంటే ఇప్పుడు నేను ఎట్లా ఉండాలి? బిర్యానీ తిన్నా రాదు ఇవాళ, అందుకే చెప్తున్నా ఇవాళ కొద్దిగా 3 దాకా తినకుండా కూర్చున్నట్టు. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, సర్వమును సృష్టించిన వాడు లోపల నివసిస్తాడు. 1 కొరింథీయులు 3:16 అంటుంది, మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ. మీరు ఎవరు? దేవుని మోసుకొని వెళుతున్నవారు. ఆ రోజు మందసాన్ని లేవీలే మోసారు, కానీ తెర చినిగిన తర్వాత ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ దేవుని మోస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరిలో ఆయన జీవిస్తూ ఉన్నాడు. ప్రతి హృదయం ఆయన నివాస స్థలం. వేర్ ఈస్ ద కేర్ ఆఫ్ అడ్రస్ ఆఫ్ గాడ్? ఏసీ ఎక్కడ? ఇదిగో ఏసీ ఇక్కడ. యేసు ప్రభు శిష్యులు అడిగారు, శిష్యులు రహస్యంగా వీళ్ళు పెద్ద మర్మం అడిగేటట్టు అడిగారు, ప్రభువా మాకు తండ్రిని కనపరచంటే, ఎంతకాలం నాతో ఉన్నారు మీరు, నన్ను చూసినవాడు తండ్రిని చూసినవాడు అంటే మీకు అర్థం కాలేదా? మీరు నన్ను చూస్తున్నారంటే ఎవరిని చూస్తున్నారు? ఆమె ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్న వారు ఎవరిని చూడాలి? చెప్పండి చెప్పండి. ఆదేవ్ బ్రదర్ ఎవరిని చూడాలి? చంద్ర బ్రదర్ ఎవరిని చూడాలి? రత్నం బ్రదర్ ఎవరిని చూడాలి? కరుణ బ్రదర్ ఎవరిని చూడాలి? నన్ను చూచే ప్రతి ఒక్కరు యేసుని ఎన్కౌంటర్ అవ్వాలి. దట్స్ ద ఫైనల్. హల్లెలూయా. అందుకే దేవుడు తన ప్లేస్లో ఆ అధికారమును మోషేకిచ్చి అక్కడ నిలబెట్టి కర్ర చూపించి సముద్రానికి దానికి దొరుకుతాయా కలుగు చేసింది నేనైతే, కలుగు చేసిన నేను నీ చేతులు అధికారం ఇచ్చాను, నువ్వు కర్ర చాపడానికి నీకు ఏం రోగం అంటున్నాడు ఆయన. సాపు కర్ర చాపు, దాన్ని నెట్టపాయలు అవుతుందో చూద్దాం. వాక్యం అంటుంది, ఇతడు కర్ర చాపగా ఒక చల్లని గాలి ఒకటి పంపించి దాన్ని 2 పక్కల గోడలాగా నిలబెట్టేసేసాడు. హల్లెలూయా. పక్కనున్న వారిని చూసి చెప్పండి, ప్రార్థన చేసి చాలా అలసిపోయారు మీరు, ఇప్పుడు అధికారాన్ని వాడాల్సిన సమయం. మీరు అధికారంతో మాట్లాడండి, అధికారముతో ప్రవచించండి, అధికారముతో విడుదల చేయండి, అధికారముతో వాక్కులను పలకండి. హల్లెలూయా. సాగిపోవటానికి మీకు ఆటంకం ఏది వచ్చినా దానిని ఎదిరించడానికి మీకు అధికారం ఇవ్వబడింది. ప్రభువా నాకు ఈ ఆటంకం వచ్చిందని మొరపెట్టద్దు, లే పక్కవో, తీ దారికి అడ్డంలే, వెళ్తా ఉండటం. ఎంత అధికారం అది! సచ్ అన్ అథారిటీ. చూడండి, యోషువ యుద్ధం చేస్తున్నాడు. తల దించిన వాళ్ళంతా తలకాయలు పైకి ఎత్తారు. మనము తలలు వంచి ప్రార్థన చేద్దాం అని నేను ఇంకా చెప్పలేదు, కాబట్టి మీరు తలలు పైకెత్తే వినండి. వినండి. యోషువ యుద్ధం చేస్తున్నాడు. యుద్ధం చేస్తున్నప్పుడు సూర్యుడు తాను అస్తమించే సమయం ఏమైంది? ఆసన్నమైపోయింది. ఇప్పుడు
యుద్ధం ఇక్కడ జరుగుతూ ఉంది. అటు సూర్యుని చూస్తే పోతున్నాడు. ఏయ్ అడిగిపోతున్నాం, ఆగో పని అయిపోలా, పోతున్నావేంది అప్పుడే, అర్థమైందమ్మా? అర్థమైంది? అక్కడ సీన్ అర్థమైంది? అక్కడ జరిగిన సీన్ అర్థమైందా మీకు? ఆమె అంటే వాళ్ళు ఎలా బ్రతికారంటే అధికారంతో బ్రతికారు. అది గొర్రెపిల్ల రక్తం, కానీ ఇది కల్వరి శిలువలో కార్చబడిన స్వయాన తన కుమారుడైన క్రీస్తు రక్తం. మరి దీనికి ఎంత అధికారం, దీనికి ఎంత అధికారం ఉంటుంది? కొద్ది గట్టిగా, దీనికి ఎంత అధికారం ఉంటుంది? కొన్ని వేల లక్షల కోట్ల రెట్లు అధికమైన అధికారం. హల్లెలూయా. అంటే మీకు ఇవ్వబడిన అధికారమును మీరు వాడకపోవటమే సమస్య, వేరే ప్రాబ్లం ఏం లేదు ఇక్కడ. మీరు దాన్ని అనుమతించేంతకాలం ఆ బలహీనత, ఆ సమస్య, ఆ ఇబ్బంది ఏలుబడి చేస్తూనే ఉంటుంది. ఒక్కసారి మీరు ఎదురు తిరిగి వాక్యాన్ని చేతబట్టుకుని అధికారంతో లెగిస్తే అది ఏదైనా తల కిందకు వంచాల్సిందే. ఎంతమందికి అర్థమైందమ్మా? కొద్ది గట్టిగా చూడండి. ఒక విషయం మీద మీరు పోరాడుతున్నప్పుడు ఎట్లా పోరాడాలని చెప్పానంటే ఫిజికల్గా కాదు, లేదా కూర్చొని మనసులో ఉన్నదంతా చెప్పి ఏడ్చి కాదు. అందుకే చేతులు 66 పుస్తకాలు దేవుడు ఇచ్చాడు. దానిలో ఒక వాక్యాన్ని ఎత్తి పట్టుకోండి. ప్రభువా, మీ కుమారుడిగా నాకు మీరు ఇచ్చిన అధికారాన్ని బట్టి ఈ వాక్యాన్ని ఎత్తిపడతా ఉన్నా, నేను ఈ వాక్యాన్ని మాట్లాడుతూ ఉన్నాను. ఆమె మీరు ఎప్పుడైతే అధికారమును వాడి ఆ వాగ్దానాన్ని పట్టుకొని కూర్చుంటారో ఆటోమేటిక్గా పరిస్థితులు, శత్రు పోరాటం, వాయుమండల శక్తులు అన్నీ తల కిందకి దించి వంగిపోతాయి. ఎందుకంటే ఈ సృష్టి మిగుల ఆశతో దేవుని పిల్లల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉందంట. ఎవరి కొరకండి? అవుది గట్టిగా. ఒక మద్యపానం అమ్ముతున్న దుకాణం చూస్తూ ఉన్నారు. అది మీ ప్రాంతాన్ని పాడు చేస్తా, కుటుంబాలను సర్వనాశనం చేస్తా. దాన్ని చూస్తున్నప్పుడల్లా ప్రభా, మా ఊర్లో అందరూ తాయి చచ్చిపోతారు, పాడైపోతారు, నువ్వే ఏదో ఒకటి చేయాలి ప్రభు. ఆయన పైన నేను చేసే కాడికి నిన్ను ఆడబెట్టం ఎందుకు, నీకు అధికారం ఇవ్వటం ఎందుకు? థ్యాంక్ యూ అమ్మా, గట్టిగా చెప్పారు, థ్యాంక్ యూ. ఆమె నేను నీకు అధికారం ఇవ్వటం ఎందుకు, రక్షణ ఇవ్వటం ఎందుకు, ఆత్మ ఇవ్వటం ఎందుకు, ఇన్ని నీకు చేసి నిన్ను ఆడబెట్టి నేను ఇక్కడ పైకి రావటం ఎందుకు? నేను వచ్చింది కాక నా ఆత్మనిచ్చి అది జాలతున్నట్టు వల్ల నీకోసం ఇక్కడ విజ్ఞాపన చేయటం, ఇంత తతంగం ఎందుకు చేస్తాం? నాకు ప్రార్థన చేయటానిక? బైబిల్ అంటుంది, తన మనస్సులో సందేహించకుండా ఈ యొక్క కొండను చూసి ఎత్తబడి సముద్రంలో పడవేమని చెబితే అది వెళ్ళిపోద్ది. ఈ చెట్టుకి కాయలు లేవని యేసు దాన్ని ఏం చేశారు? శపించారు. అది వేళ్ళతో సహా ఏమైపోయిందంట. ఆమె అంటే యేసు అదే చెప్తున్నారు శిష్యులకు, నేను ఏమేమి ఈ భూమి మీద చేశానో ఆ అధికారం మొత్తం మీకు ఏం చేశాను? పక్కన వాళ్ళు చూసి చెప్పండి, ఇచ్చారు. ఆమె ఇప్పుడు అధికారం ఇచ్చిన ప్రభు ఏమంటారంటే, అక్కడ శాపగ్రస్తమైనది ఏదైనా ఉన్నప్పుడు, శపించబడవలసినది ఏదైనా ఉన్నప్పుడు దానిని ఓర్చుకోవాల్సిన అవసరం లేదు, దానిని చూస్తూ ఉండాల్సిన అవసరం లేదు, దాని విషయంలో విజ్ఞాపన చేయవలసిన అవసరం లేదు, దాన్ని శపించే అక్కడికి దేవుని తీర్పును ప్రకటించు. ఎంతమందికి అర్థమైంది? యేసు నామములో అక్కడ నేను దేవుని తీర్పును ప్రకటిస్తూ ఉన్నా, యేసు నామములో దాన్ని నేను శపిస్తూ ఉన్నాను. అది కుక్కటి వేళ్లతో శపించబడిపోవును గాక, అది కాలిపోవును గాక, అది అక్కడ ఉండడానికి లేదు. ప్రకృతి లోబడుతుంది. కరెక్ట్ అయిన పర్సన్, కరెక్ట్ అయిన దేవుని కుమారుడు ఎంటర్ అయ్యాడు. హల్లెలూయా. వల వేసినప్పుడు, పేతురు వల వేసినప్పుడు చేపలు ఎగబడి వచ్చాయి, వలలు నిండిపోయి సముద్రంలో ఉన్న చేపలన్నీ వచ్చాయంట. వల సరిపోలేదు, వలలు పిగిలిపోయేంత, ఓడలు మునిగిపోయేంత చేపలు. ఏందని చెప్పానంటే, ప్రభు కోసం దేవుని కుమారుని ప్రత్యక్షతను ఎదురు చూస్తున్న సృష్టి పరిగెత్తుకుంటూ వచ్చి ఈ ఒక్కరోజు ఆయన కోసం చనిపోయినా పర్వాలేదని పరిగెత్తుకుంటూ వచ్చి వల్ల పడిపోయింది. కారణం ఆయన ఒక మాట కొరకు. మీరు మాట్లాడుతుండగా ఈ ప్రకృతి కూడా అలానే
2000 సంవత్సరాల క్రితం ఒక ఆయన ఇట్ట అధికారంగా మాట్లాడేవాడు. ఇప్పుడు మరలా అదే ఆత్మతో ఆయన పిల్లలు మాట్లాడుతున్నారు. ఎవరా పిల్లలు? ఎవరా పిల్లలు? పక్కన వాళ్ళు చూసి ఆడాడు చూస్తాం. చెప్పండి పక్కన, నేనే ఆ పిల్లలు, నేను ఆయన కుమారుని, నేను ఆయన కుమార్తెను. అదే ఆత్మ, అదే క్రీస్తు ఆత్మ, అదే క్రీస్తు పోలిక, అదే క్రీస్తు స్వభావం, అదే క్రీస్తు మనసు, అదే క్రీస్తు లాంటి జీవన విధానం. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు అధికారముతో లేస్తున్న వాళ్ళకి భూమి మీద సృష్టి లోబడుతుంది, పరమణ వాయుమండలాలు కూడా భయపడుతున్నాయి. పరలోకంలో దూతలు కూడా రెక్కలు కట్టుకొని వస్తారు సహాయం చేయటానికి. హల్లెలూయా. అధికారమును వాడే వాళ్ళకి రెక్కలు కట్టుకొని వస్తారు దూతలు సహాయం చేయటానికి. మరి ఎప్పుడు వాడతారు అడగండి. ఒకళ్ళు చేయెత్తారు ఇప్పుడే అని, ఇంకెంతమంది చెబుతారు ఇప్పుడే అని. ఏం వాడతారు? ఎంతమంది వాడతారు? ఆమె నాకున్న సమస్య అంటే మీ దగ్గర ఇన్పుట్ బాగానే ఉంది, అవుట్పుట్ లేదు. అర్థమైందామా? అంటే తీసుకోవటం బాగానే ఏం చేస్తున్నారు? అయ్యగారు మంచి వర్తమానం, ప్రభు గొప్పగా మాట్లాడు, ఇవన్నీ బాగానే ఉంటాయి. ఆడ ఫీల్డ్లోకి వచ్చేసరికి పాస్టర్ గారు రమ్మని ఫోన్ చేయి, ఆడుండడు రమ్మ. అధికారం ఏది? ఆత్మ ఏది? విన్న వాగ్దానం ఆడిపోయింది, ఆ విశ్వాసం ఆడిపోయింది, ఆ రోషం ఎక్కడ పోయింది? అందుకని చెబుతున్నాను, ఇన్పుట్లో ఎఫెక్ట్గా తగ్గించి అవుట్పుట్లో పెంచండి. అర్థమైందమ్మా? అర్థం కాలేదా? మీకు అర్థమయ్యేసరికి కూటమి అయిపోద్ది, ఇబ్బంది లేదు. కొద్ది గట్టిగా చెప్పండి హల్లెలూయా. ప్రభు ఒక రాత్రిలో ఏమైనా చేయగలడు. ఇజ్రాయెల్ ప్రజల జీవితంలో ఓవర్ నైట్లో వారిని ఐగుప్తు నుండి బయటికి తీసుకొచ్చాడు. పొద్దున చూస్తే రాత్రి అంతా భయంగా ఫరోకి భయపడి వస్తున్నా. పొద్దున చూస్తే వాళ్ళని తరిమిన వారి శవాలు కనబడుతూ ఉన్నాయి. తెల్లవారు చూస్తే అక్కడ పరిస్థితులు తారుమారైపోయి. ఆమె ఒక రాత్రి ఏడుపు, పొద్దునేమొచ్చింది? ఆమె పక్కన వాళ్ళు చూసి చెప్పండి, ఈ రోజు నుండి మీ సంతోషమును మరి మీకు ఆ విషయం తెలుసా? నీ గురించి ఇట్లా మాట్లాడుకున్నారు, మీ గురించే చెప్పారు, మొత్తం చెప్పారు కదా నాకు. ఏంది మరి అట్ట చేసావంట నువ్వే అనగానే సంతోషం ఏమైపోద్ది? ఎంత ప్రేమించాను, ఎంత ఫేమ చూపించాను, ఆ ఫేమ అంతా ఏమైపోయింది? ఫేమ లేదు, ఫామ్ లేదు. అంత దొంగలే. ఎవరు మంచోళ్ళు కాదమ్మాయి. అక్క ప్రార్థన కొత్తవా? అదొక్కడే తక్కువైంది పో. ఈ ప్రార్థనకు పోయే వాళ్ళంతా దొంగోళ్ళు అంతా. ఎందుకని ఇదంతా? ఒక్క మాట నీ సంతోషాన్ని ఎత్తకపోయిందిగా. ఒక్క ఫోన్ కాల్ సంతోషాన్ని సర్వనాశనం చేసిందా? ఉండరు, అనుభవజ్ఞులు ఉండరు. ఎక్కడ పండిత్ మహాశయులందరికీ నా నమస్కారం. మీరు కాపాడుకోవాల్సింది జేబులో డబ్బుని బంగారాన్ని, బ్యాంక్ బ్యాలెన్స్ని కాదండి. ఇక్కడ నుండి సమాధానాన్ని, సంతోషాన్ని ఊరు ఎత్తకపోకుండా చూడాలి. అది చూడాలి. హల్లెలూయా. కొద్ది గట్టిగా. రాత్రి పనుకునేటప్పుడు ఇటు చూడండి అమ్మా, ఈ ఒక్క మాట చెప్పి ముగిస్తాను చూడండి, అప్పుడైనా చూస్తారని. ఈ ఒక్క
రాత్రి పండుకునేటప్పుడు ఎట్టుండాలి? పండుకోగానే నిద్ర పట్టాల. పండుకోగానే నిద్ర ఎవరికి పట్టిందమ్మా? మనసు సమాధానంగా సంతోషంగా ఉన్న వాళ్ళకి పండుకోగానే ఏం పట్టింది? ఎందుకు పట్టట్లా? ఎందుకు ఈ బొర్రలేటం అంతా? ఎందుకు రావట్లేదు నిద్ర? సరే, ఎట్టో కష్టపడిపోయారు నిద్ర. ప్రభు రాకడొచ్చేసింది. ఏంది పరిస్థితి ఇప్పుడు? ప్రభు రాకడొచ్చింది, ఏంది పరిస్థితి? మనసులో ఈ కలవరం, ఈ చేదు ఇది పెట్టుకొని పోతాం పరలోకానికి. భార్యని తిట్టేశారు బాగా, వణికి మాలిందా, బుద్ధి లేందా, తిడితే చిట్టాలు కానీ ఒక మొత్తం అన్నం తిని పనుకోయా, నా దేవుడు గదులు దేవుడు లేదు, సైతం లేదు, పో సైతాను పనుకున్నారు. ప్రభు రాకడొచ్చా, ఆమె ఎత్తబడే, ఈయన ఏడవబడే. మన రాత్రి చాలా నెమ్మదిగా ఉండాలి, చాలా సమాధానంగా ఉండాలి. భార్యాభర్తలు సమాధానం లేకుండా నిద్రపోమాకండి. అవసరమైతే తెల్లార్చులు మీటింగ్ పెట్టండి. ఏమో దేవి సిస్టర్ గుడ్డ అడ్డం పెట్టారు, ఏమంది తెల్లార్చులు ఏం పెట్టండి అమ్మా? మా విక్టోరియా సిస్టర్ కూడా గుడ్డ అడ్డం పెట్టేశారు. అయితే కోటాలు ఉన్నాయి ఎట్టయితే ఈరోజు రండి. ఖచ్చితంగా భర్త కోపంలో ఉన్నా, భార్య కోపంలో ఉన్నా, ఇద్దరి మధ్య ఏ రవ్వంత అసమాధానం లేకపోయినా నిద్రపోమాకండి. పీడిచ్చైనా క్షమాపణ అడగండి. క్షమించానులే సావు అన్నదాకా వదిలిపెట్టమాకండి. ఎందుకంటే ఆయన పోవడం మనం పోలేము. మాట అర్థమైందమ్మా? ఆరాధనకు వచ్చి బల్ల తీసుకొని అని పోయినా కానీ ఆడ లేదు, ఆడ గేట్లు క్లోజ్ అయిపోతాయి. చూసేరులే ఆయన ఏమన్నా మీలాంటి తక్కువ చేసుకున్న పాదిరి అనుకున్నవాడ ఆడ సూత్రాడంతా ఆయన. ఏ తలిపై గాబరీలు ఎక్కడా, తరుము లేకపోతే తడుపుటి నెట్టు పోతాడు నరకంలో. అర్థమైందమ్మా మీకు? అందుకని ఏం కావాలి? రెండు కాపాడుకోవాలి. కుటుంబంలో సమాధానం రెండోది. ఈ రెండు ఎక్కడి నుండి వస్తుందంటే అది నా యొద్ద నుండి వచ్చింది అంటాడు ఆయన. అది ఎవరిస్తారమ్మా? ప్రభు ఇస్తాడు. మనం పిల్లలు లేకపోతే భర్త భార్య, ఈ కుటుంబంలో సంతోషం ఎల్లప్పుడూ ఉంటుండాలి. భర్తను చూసినప్పుడు భార్య, భార్యను చూసినప్పుడు భర్త, ఒకరికొకరు సంతోషంగా మాట్లాడుకునే అనుభవం ఉండాలి. మాట్లాడుతున్నారు రోజు? నవ్వుతున్నారా? చేస్తున్నారమ్మా? కొద్ది పరువు కాపాడండి. హల్లెలూయా. కొద్ది గట్టిగా చెప్పండి. ఆయన రోజు ఆయన చూసినప్పుడల్లా ప్రపంచంలో నా భర్త లాంటి సౌందర్యవంతుడు లేడని చెప్పాలి మీరు. ఓనా ఏంది ఓయింది ఏదయ్యా అది? ఎందుకు చెప్పాలో కూడా చెబుతాను. ఎందుకనంటే నువ్వు కుటుంబంలో ప్రేమ అనే బంధం, సంతోషం అనే బంధాన్ని ఏం చేయాలి? ఆయన బయటికి పోయి చెబుతాడు, నా భార్య ఒత్త పిచ్చేది, నన్ను చూస్తే ప్రపంచంలో నా అందంగా ఊళ్ళేరు అంటుంటుంది. ఈడ రద్దితే మూసి వస్తుంది, అంత మసి వచ్చింది. కానీ ఆమె అందం అని చెప్పి, కుటుంబం అనే బంధం బాగుంటేనే పరలోక ప్రవేశం ఉంటుంది. ఇది ప్రభు నేర్పించారు. మీకు అర్థమైందమ్మా? ఖచ్చితంగా కుటుంబంలో ఏముండాలి? రాత్రి పండుకునేటప్పుడు అట్లా పండుగగానే నిద్ర పట్టాలి. ఎంతమందికి ఉందమ్మా కృప? ఉందమ్మా? చాలా సంతోషం. సహోదరి ఎంత చక్కగా, అంటే ఇంతమందికి లేదా? అటు బ్రదర్లో ఒకరు చేతులు ఎత్తారు, ఇక్కడ శంకర బ్రదర్ ఆలస్యంగా ఎత్తారు.
ఆ మర్మం ఏమిటో నేను తర్వాత కనుక్కుంటాను. ఇంకా ఎవరు? దేవుని మందిరంలో ఇక్కడ మీరు వచ్చేటప్పుడు వారానికి ఒకరోజు దేవుని సన్నిధికి వచ్చిన మీరు ఎట్లా సంతోషంగా ఉన్నారో ఇదే సంతోషం ఇంట్లో ఉండాలి. దానికి డెమాన్స్ట్రేషన్ ఇది. ఇక్కడికి రాగానే ఒకటే భక్తి భావంగా కూర్చొని బాగా నిద్రపోయి అయిపోయిందా పాట, ఈ చర్చి దానికి స్థలం కాదు. ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం. మీరు మందిరానికి వస్తే సంతోషంగా వెళ్ళాలి. ఆయన సన్నిధిలో ఉన్న ఆనందాన్ని తీసుకొని వెళ్ళాలి. దానిని ఈ వారమంతా ఇంటిలో పంచిపెట్టాలి. ఆ కుటుంబంలో ఆ వారమంతా ఆనందం ఉండాలి. హల్లెలూయా. మీరు సంతోషంగా సమాధానంగా ఉంటే మీరిద్దరు కలిసి అధికారాన్ని వాడతారు. మీరు ఎంత కలిసిమెలిసి ఉంటారో అధికారం అంతగా బయలుదేరేది. సాతాను వణుకుతాడు, అపవాది రాజ్యాలు గడగడ గడగడగడలు ఆడతాయి. వాయుమండల శక్తులు మీకు ఖచ్చితంగా తలదించి లోబడుతుంది. హల్లెలూయా. మీకు అధికారం ఇవ్వబడింది, దాన్ని మీరు వాడండి. ఎంతమంది ఈ రోజు నుండి స్టార్ట్ చేస్తారు? ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకొని.